హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చక్కటి ప్రదేశాన్ని చూపిస్తాను. నాతో పాటు రండి. నేను ఈ మధ్యనే మన హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయం చూడడానికి వెళ్ళాను. ఇది బొల్లారంలో ఉంది. ప్రస్తుతం సామాన్య ప్రజానీకానికి కూడా ఇది దర్శనీయ స్థలంగా మార్చారు. ప్రతి ఒక్కరూ వెళ్ళి చూసి రావచ్చు. ముఖ్యంగా నేను చూసిన దాంట్లో ఈ నాలెడ్జ్ గ్యాలరీ చాలా బాగుంది. అందులోని విశేషాలన్నీ మీతో పంచుకోవాలనే నేను ఈ వీడియో చేశాను. ఇదిగో ఇది ఎంట్రన్స్ అన్నమాట. అందరం కూడా చక్కగా ఈ దారి గుండా వెళ్తే అక్కడ చూడండి ఎంత చక్కటి దృశ్యాలున్నాయో మీరు కూడా గమనించి చూడొచ్చు. చాలా బాగుందండి గ్యాలరీ. అందులో విశేషాలన్నీ కూడా మనకు చాలా బాగా కనువిందు చేస్తూ ఆకట్టుకుంటాయి. అందుకే నేను నా ఫ్రెండ్స్తో రాష్ట్రపతి నిలయం బొల్లారం హైదరాబాదులో ఉన్న దానికి వెళ్ళాను. అక్కడ ప్రతి విషయం కూడా మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకే మొట్టమొదట మీతో ఈ నాలెడ్జ్ గ్యాలరీని చూపిస్తున్నాను. అందులో చక్కటి ఫోటోలు, మనకి ఎన్నో విషయాలను తెలిపే ఫోటోలు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి, మన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఉన్న విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహంతో పాటు నేను ఒక ఫోటో కూడా తీసుకున్నాను. ఇది అక్కడ ఉన్నటువంటి చాలా ఒక టాంగా లాంటిదన్నమాట. అది కూడా ప్రదర్శనకు ఉంచారు. చాలా బాగుందండి. మీరందరూ వెళ్ళి చూసిరండి. ఇవ్వండి, ఇక్కడున్న అనేక విశేషాలలో కొన్నింటిని నేను మీతో పంచుకోగలుగుతున్నాను. ఇంకొన్ని దృశ్యాలను కూడా చూపిస్తాను రండి. అదుగో ఇది కూడా నాలెడ్జ్ గ్యాలరీలో ఉన్నటువంటి ఒక నమూనా పటం. ఇవ్వండి, ఈ నాలెడ్జ్ గ్యాలరీలో ఈ టాంగా, అలాగే మరొక ముఖ్యమైన విషయం కూడా ఉందండి. ఇక్కడ ఒక కారు కూడా ఉంది. ఆ కారును కూడా మీకు చూపిస్తాను. ఈ కారు ముఖ్యంగా 2014 వరకు కూడా ఉపయోగించారని వాళ్ళు చెప్పారు. సో నాకు తెలిసిన విశేషాలను మీతో పంచుకున్నాను. ఇక మీదే ఆలస్యం, వెళ్ళి మీరు కూడా చూసి రండి. ఇదిగో ఇక్కడ కనపడుతోంది కదా, ఇది డెడికేటెడ్ టు ద నేషన్ బై శ్రీమతి ద్రౌపది ముర్ము, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దాని పక్కనే చక్కటి గార్డెన్ కూడా ఉంది. ఆ నాలెడ్జ్ గ్యాలరీ నుంచి బయటికి వస్తే ఒక పెద్ద బండరాయి ఉందండి. అది బండరాయిలాగా లేదండి, అద్భుతమైన దృశ్యాలతో చాలా అందంగా ఉంది. అది అంత అందంగా ఉంది కాబట్టే నేను నా ఫ్రెండ్స్ అందరము కలిసి దాని ముందు నిలబడి చక్కటి ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ఏంటండి, అక్కడ మేము వెళ్ళిన టైము సంక్రాంతి టైం కాబట్టి రంగోలీ కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి. అవి కూడా మేము చూసాము. ఆ విశేషాలన్నీ నా నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దురు. ఓకే ఫ్రెండ్స్.